మన దేశంలో పాలిటిక్స్ అంటే చాలా మంది యువతకు నచ్చదు. పొలిటీషియన్ అనగానే మనకు చిరాకు వస్తుంది. అలాంటి టైంలో ఒక న్యూ పొలిటికల్ ఫేస్ రాఘవ్ చెద్దా. కామ్, కంపోజ్డ్, క్యాలిక్యులేటెడ్. అందరు టిపికల్ పొలిటీషియన్ లా కాకుండా రాఘవ్ సామాన్యుల కోసం మాట్లాడాడు. సామాన్యుల కష్టాలు అర్థం చేసుకున్నాడు. ఎవ్వరు మాట్లాడని విషయాలు పార్లమెంట్ లో మాట్లాడాడు. ఎయిర్పోర్ట్ లో టీ సమోసా గురించి అయినా, డెలివరీ బాయ్స్ కష్టాల గురించి అయినా, ఎయిర్లైన్స్ గురించి అయినా, గిగ్ వర్కర్స్ 10 minutes డెలివరీ గురించి అయినా ఆయన మాట్లాడిన ప్రతి మాటకు మనం అట్రాక్ట్ అయ్యాం. ప్రతి వీడియోకు మిలియన్ వ్యూస్. అతన్ని ఇండియన్ జోహ్రన్ మహమ్మద్ అన్నారు. అంతెందుకు, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ట్రెండ్ కూడా చేశారు. చాలా తక్కువ టైంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న రాఘవ్ చెద్దా మీద నాకు కూడా చాలా హోప్స్ ఉండేది. అతను మాట్లాడే విధానం, लिख रहा हूं मैं जिसका अंजाम कल आगाज आएगा, मेरे लहू का एक एक कतरा इनकलाब लाएगा, मैं रहूं ना रहूं ये वादा है तुझसे मेरा, मेरे बाद वतन पे मिटने वालों का सैलाब आएगा. అతను అడిగే ప్రశ్నలు, अजब गजब चल रहा है रेल का खेल, हमेशा गाड़ी लेट तो कहीं ब्रेक फेल, महंगी टिकट के बाद भी सीट मिलने की आस नहीं, सुरक्षित पहुंच जाएं इस बात पर विश्वास नहीं, भीड़ रहे हैं ट्रेनें, मर रहे हैं लोग, रेल मंत्री लगा रहे हैं अमृतकाल का भोग, बुकिंग से लेकर टिकट कैंसिलेशन तक दर्जनों टैक्स का जाल, भेड़ बकरियों की तरह ठूसे जा रहे हैं लोग, कैसे मनाएं अमृतकाल. बेरोजगारों के देश में हो रही है बुलेट ट्रेन की बात, सरकार कैसे समझेगी आम आदमी के मन के जज्बात. అతను రైజ్ చేసే పాయింట్స్, इस देश का मिडिल क्लास कमर तोड़ मेहनत करता है, लेकिन इस मेहनत के बावजूद मिडिल क्लास गरीब हो रहा है, अमीर नहीं हो रहा. जितने डेटा का पैसा हमसे लिया जाता है उतना डेटा हमें यूज करने दिया जाए, वो एक्सपायर ना हो. ये हमारे मेहनत के पैसे से खरीदा गया डेटा है. Sir, I demand in this August House to make paternity leave a legal right in India. सर थर्ड मेरा प्रपोजल है नो बैंक चार्जेस फॉर नॉट मेंटेनिंग मिनिमम अकाउंट बैलेंस. खाने में खतरनाक मिलावट का मुद्दा, फूड अडल्ट्रेशन का. सर आज मैं प्री पेड प्लान के जो मोबाइल यूजर्स हैं उनकी ओर से 2 समस्याएं उठाना चाहता हूं. सर पहली समस्या है कि रिचार्ज खत्म होने के बाद आउटगोइंग के साथ साथ इनकमिंग कॉल का भी बंद होना. दूसरी समस्या जो टेलीकॉम ऑपरेटर का 28 दिन का मंथली रिचार्ज. इस जीवन में 2 ही चीजें निश्चित हैं, डेथ यानी कि मृत्यु, और दूसरा है टैक्स. 1 kg अगर एक्सेस बैगेज हो जाए तो फ्लाइट आपसे हजारों रुपए का किराया वसूलती है, लेकिन कई घंटों के डिले के लिए क्या फ्लाइट हमें कॉम्पनसेट करती है? इंडियन पेपर लीक हमने देखा, देश भर में देखा कि कैसे पेपर लीक हुए, क्या उसमें माफियाओं का राज रहा और कैसे बच्चों का भविष्य आज अंधकार की कागार पे खड़ा हुआ. ఇవన్నీ చూసి నేను కూడా అతనికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాంటి వాడు ఫైనాన్స్ మినిస్టర్ అయితే భలే ఉంటుందని నేను కూడా అనుకున్నాను. జనాలు అతన్ని కేవలం పొలిటీషియన్ లా కాకుండా ఒక రిఫార్మర్ లాగా ఇండియన్ పాలిటిక్స్ ఫ్యూచర్ లా చూశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అతన్ని రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా తొలగించినప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. బట్ పాలిటిక్స్ అంటే ఇంతే కదా, ఎవరైనా బాగుపడుతుంటే వాళ్ళని తొక్కేస్తారు, పేరు రాకుండా అడ్డుకుంటారు. ఇలా అనుకుంటే ఇతని గురించి రీసెర్చ్ చేస్తుంటే నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. పాలిటిక్స్ అంటే కేవలం కెమెరా ముందు కనిపించడం మాత్రమే కాదు, రియాలిటీ అనేది కెమెరా వెనకాల కనిపిస్తుందని అర్థమైంది. రాఘవ్ చెద్దా లాంటి ఒక పాలిష్ అయిన పొలిటీషియన్ ఇమేజ్ వెనకాల చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటి, వాటి జవాబులు ఏంటి, రాఘవ్ చెద్దా ఇంత ట్రెండ్ అవ్వడానికి కారణం ఏంటి, ఈ మొత్తం పిఆర్ గేమ్ లో మనం ఎలా ఫూల్స్ అయ్యాం, ఆమ్ ఆద్మీ పార్టీ అతని గురించి ఏమంటుంది, అందులో రియాలిటీ ఏంటి, ఇవన్నీ ఈ రోజు వీడియోలో చూద్దాం. రాఘవ్ చెద్దా చాలా అంటే చాలా బ్రిలియంట్ మ్యాన్. చాలా మంది రాజకీయ నాయకుల చేత కాని ఒక పని ఇతను చాలా ఈజీగా చేశాడు, అదే పబ్లిసిటీ. అతని ప్రతి స్పీచ్ కేర్ఫుల్ గా స్ట్రక్చర్ చేసి వారు ఉంటది. అతను మాట్లాడే ప్రతి మాట ట్రెండ్ అయ్యేలా ఉంటది. అతను పాయింట్ అవుట్ చేసే ప్రతి ఇష్యూ మాక్సిమం అందరికి రీచ్ అవుతుంది. ఈ పర్ఫెక్షన్ కి రీజన్ ఏంటి తెలుసా, అతని పర్ఫెక్ట్ పిఆర్ గేమ్. చాలా స్ట్రాటజిక్ గా మనల్ని అతని పిఆర్ ట్రాప్ లో పడేశారు. సోషల్ మీడియా మొత్తం రాఘవ్ చెద్దా నెక్స్ట్ పిఎం అనే వీడియోలు, అతని పార్లమెంట్ ఎంట్రీ, ఎగ్జిట్ క్లిప్స్ ఇవన్నీ కావాలనే మన ఫీడ్ లోకి వచ్చేలా ప్లాన్ చేశారు. ఇది కేవలం పాలిటిక్స్ మాత్రమే అనుకోకండి, ఇది పీక్స్ లో ఉన్న ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ పిఆర్ ఆఫ్ రాఘవ్ చెద్దా. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. దేశంలో మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్, ప్రాపర్ హెల్త్ కేర్, ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు ఫ్రెష్ గా ఎల్పిజి క్రైసిస్. కానీ ఆయన ఫోకస్ చేసింది మాత్రం మనకు దూరంగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లో చాయ్ సమోసా ప్రైస్ ఎక్కువ ఉంది, ఓకే, బట్ రియాలిటీలో మనం రోజు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాం కదా. మనదంతా ఆర్టీసీ ప్రయాణం లేకపోతే ట్రైన్ ప్రయాణం. అయినా కూడా మనం ఎయిర్పోర్ట్ గురించి అతను మాట్లాడితే తెగ ఫీల్ అవుతాం, ఇది మన కోసమే అని. ఈయన మీద ఉన్న ఎలిగేషన్ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ రిఫార్మ్ స్టార్ట్ చేసిన ఇష్యూస్ ని ఈయన హైలైట్ చేసి తర్వాత రిఫార్మ్స్ వచ్చాక క్రెడిట్ తీసుకుంటాడని. నేను అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు నిజమే అనిపించాయి కూడా. December 4, 2024 రోజున పార్లమెంట్ లో ఎయిర్పోర్ట్ లో చాయ్, సమోసా, వాటర్ బాటిల్ గురించి ఈయన మాట్లాడారు. सर आज एयरपोर्ट्स पर खाना इतना महंगा है, बाजार के मुकाबले 2 गुना 3 गुना दाम है. एक साधारण सी पानी की बोतल जो 20 रुपए की बाजार में मिलती है, वो एयरपोर्ट के भीतर जाकर फूड आउटलेट पर 100 रुपए की मिलती है.
आज यात्री जो इंतजार कर रहे हैं अपनी फ्लाइट का, वो पानी पीकर पेट भर रहा है कि कहीं 250 रुपए की चाय और 350 रुपए का समोसा ना खरीदना पड़ जाए। बताइए सर, एक आम आदमी एयरपोर्ट पर अपने जहाज का इंतजार करते हुए क्या एक चाय नहीं पी सकता? क्या इस पर कोई रेगुलेशन नहीं होना चाहिए? क्या कोई अफोर्डेबल कैंटीन का मैकेनिज्म नहीं होना चाहिए? స్పీచ్ వైరల్ అయింది, మనం అందరం కనెక్ట్ అయ్యాం. కానీ రియాలిటీలో నవంబర్ 2024లోనే గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ లో ఎకానమీ జోన్స్ ప్లాన్ స్టార్ట్ చేసింది. అలా కోల్కతాలో ఫస్ట్ ఉడాన్ యాత్ర కేఫ్ స్టార్ట్ అయింది. వెంటనే ఈయన క్రెడిట్ తీసుకొని ట్వీట్ చేశాడు, ప్రౌడ్ టు బి ద క్యాటలిస్ట్ అని. ఆల్రెడీ డ్రాఫ్ట్ అయిన విషయాన్ని చాలా తెలివిగా పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు. డిసెంబర్ 6, 2025 రోజు పార్లమెంట్ లో గిగ్ వర్కర్స్ కోసం ఆయన మాట్లాడాడు. सर मैं बात कर रहा हूँ जोमेटो और स्विगी के डिलीवरी बॉयज की, ओला उबर के ड्राइवर की, ब्लिंकिट जेप्टो के राइडर की और अर्बन कंपनी के प्लम्बर, ब्यूटिशियन जैसे अन्य लोगों की. सर सरकारी भाषा में इन्हें गिग वर्कर कहा जाता है, लेकिन मैं इन्हें इनविजिबल व्हील्स ऑफ द इंडियन इकोनॉमी के नाम से बुलाता हूँ. सर आज मैं इनका दर्द इस सदन में रखना चाहता हूँ. क्विक कॉमर्स और इंस्टा कॉमर्स ने हम सबकी जिंदगी बदल दी है, लेकिन ये सुपर फास्ट डिलीवरी के पीछे एक साइलेंट वर्कफोर्स है जो हर मौसम में काम करती है, अपनी जिंदगी दांव पे लगाकर आपका ऑर्डर आपके घर तक पहुंचाती है. और इस साइलेंट वर्कफोर्स की छाती पे चढ़ के आज ये तमाम बड़ी ई कॉमर्स और इंस्टा डिलीवरी एप्स और कंपनीज $1 बिलियन की वैल्यूएशंस हासिल कर चुकी हैं, यूनिकॉर्न्स बन चुकी हैं. लेकिन इन गिग वर्कर्स की हालत आज भी एक दिहाड़ी मजदूर से भी बदतर है. వన్ డే డెలివరీ పార్ట్నర్ గా చేసి యూట్యూబ్ లో వీడియో పెడితే మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో, ఆయన పార్లమెంట్ స్పీచ్ అన్ని వైరల్ అయ్యాయి. మనం అందరం మళ్ళీ కనెక్ట్ అయ్యాం. బట్ రియాలిటీలో అంతకుముందే సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 దీని గురించి మాట్లాడింది. డెలివరీ పార్ట్నర్స్ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ ఏం చేయాలనేది ఆల్రెడీ ఇందులో ఉంది. బట్ రాఘవ్ చెద్దా స్పీచ్ తర్వాత జనవరి 2026 లో బ్లింకిట్ 10 minutes డెలివరీ తీసేసింది. ఆయన మాట్లాడినందుకే ఇదంతా జరిగిందని మనం ఆయనకు చప్పట్లు కూడా కొట్టాం. 28 days రీఛార్జ్ ప్లాన్ కోసం. కానీ टेलीकॉम ऑपरेटर का 28 दिन का मंथली रिचार्ज, साल में सर महीने 12 होते हैं, लेकिन 28 दिन की रिचार्ज के माध्यम से 13 टाइम्स रिचार्ज कराना पड़ता है. कैसे सर? 28 दिन इंटू 13 टाइम्स इज इक्वल टू 364 डेज. ये एक बड़ी क्लेवर स्ट्रैटेजी है जिसके चलते आपको फीलिंग 30 दिन की देते हैं, लेकिन आपसे डीलिंग 28 दिन की करते हैं. మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ కోసం గానీ नो बैंक चार्जेस फॉर नॉट मेंटेनिंग मिनिमम अकाउंट बैलेंस. ఆయన మాట్లాడక ముందే రిఫార్మ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయి, రిఫార్మ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాంటి టైంలో సడన్ గా ఈయన స్పీచ్ వైరల్ అయింది. మనం అందరం క్రెడిట్ ఈయనకి ఇస్తాం. ఇది కోఇన్సిడెన్స్ అయితే కాదు. రియల్ లైఫ్ లో కూడా మనం చూస్తాం కదా, సొమ్ము కొడది సోకు కొడదని. పని ఒకటి చేస్తాడు, పేరు ఇంకోటి కొట్టేస్తాడు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన రాఘవ్ చెద్దనే. రాఘవ్ చెద్దని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా తొలగించినప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యా. ఆయన మీద పార్టీకి చెందిన సంజయ్ సింగ్, అతీషి, సౌరభ్ భరద్వాజ్ లాంటి వాళ్ళు చేసిన అలిగేషన్స్. राणा जी, आप बीजेपी से इतना डरते क्यों? आप जानबूझकर ऐसे मुद्दे उठाते थे जो जनता से बड़ा नहीं. वो सवाल तो बीजेपी को सूट करता है. पंजाब का मुद्दा होता है, उस वक्त आप खामोश रहते हो, नहीं बोलते हो. आप मानते हैं कि वो कॉम्प्रोमाइज है? कहाँ से चली थी और कहाँ आ అందులో రియాలిటీ చూశాక నాకు కూడా నిజమేంటో అర్థమైంది. ఫస్ట్ ఎలిగేషన్ ఏంటంటే ఆయన యాంటీ బీజేపీ ట్వీట్స్ అన్ని డిలీట్ చేశాడని. నిజానికి ఆయన ప్రొఫైల్లో యాంటీ బీజేపీ ట్వీట్స్ పెద్దగా లేవు. ఒకటి డిసెంబర్ 24, 2020 ఢిల్లీ వాటర్ బోర్డు మీద అటాక్ జరిగినప్పుడు బీజేపీ గూన్స్ అని ఒక ట్వీట్ చేశాడు. ఆగస్ట్ 10, 2023 ఆయన పార్లమెంట్ నుండి సస్పెండ్ చేసినప్పుడు మరొక ట్వీట్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ 2 ట్వీట్లనే డిలీట్ చేశాడు. సెకండ్ అలిగేషన్ ఏంటంటే ఆయన బీజేపీని క్వశ్చన్ చేయట్లేదని. బీజేపీని క్వశ్చన్ చేయట్లేదని నేను చెప్పట్లేదు, ఎందుకంటే పార్లమెంట్ మొత్తం ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజేషన్ కోసం ఫైట్ చేస్తుంటే ఈయన మాత్రం సమోసా ప్రైజెస్ కోసం ఫైట్ చేశాడు. పార్లమెంట్ మొత్తం ఓట్ చోరీ గురించి ఫైట్ చేస్తుంటే ఈయన మాత్రం పొలిటీషియన్ ఏజ్ గురించి ఫైట్ చేశాడు. అందరూ ఎల్పీజీ కోసం ఫైట్ చేస్తుంటే ఈయన మాత్రం మన ఫోన్ లో వేస్ట్ అవుతున్న డేటా గురించి ఫైట్ చేశాడు. సో క్వశ్చన్ చేయడం లేదనడం కంటే చేయాల్సిన విషయాలలో క్వశ్చన్ చేయడం లేదనడం కరెక్ట్. థర్డ్ ఎలిగేషన్ ఏంటంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు గానీ, మొన్న ఆయనకి క్లీన్ చిట్ వచ్చినప్పుడు గానీ రాఘవ్ చెద్దా కామ్ గా ఉండడం, ఇది 100% నిజం. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు అక్కడ ఆయన యూకేలో విబుల్డన్ చూస్తూ బిజీగా ఉన్నాడు. కనీసం కేజ్రీవాల్ కి మద్దతుగా ఒక ట్వీట్ కూడా పెట్టలేదు. విజిటర్ లిస్ట్ లో తన నేమ్ ఉన్నా కూడా ఆయన్ని కలవడానికి ట్రై చేయలేదు. మొన్న కేజ్రీవాల్ కి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కూడా రాఘవ్ చెద్దా నుంచి నో రెస్పాన్స్. రాజకీయాలలోకి తీసుకొచ్చి ఆయనకు ఒక గుర్తింపు ఇచ్చింది మాత్రం కేజ్రీవాలే కదా. सबसे पहले तो मैं अपने गुरु, अपने नेता, जिन्होंने मुझे इस कार्य क्षेत्र में उंगली पकड़ के चलना सिखाया, आदरणीय अरविंद केजरीवाल जी, उनका बहुत बहुत धन्यवाद करता हूँ. మరి అలాంటి రాజకీయ గురువుని మర్చిపోవడం ఎంతవరకు కరెక్ట్? అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ అరెస్ట్ అయినప్పుడు తనని కూడా అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో రాఘవ్ చెద్దా ఇంగ్లాండ్ పారిపోయాడని టాక్. ఆ టైంలో బీజేపీతో మనీ డీలింగ్స్ జరిగాయని కూడా అంటున్నారు. ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత రాఘవ్ చెద్దా ఒక వీడియో రిలీజ్ చేశాడు, చూడండి. मुझे जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है, मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आमतौर पर संसद में नहीं उठाया जाता है. लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है?
क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूं क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हां, आम आदमी पार्टी ने पार्लियामेंट को यह सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमेटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहां तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं। मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं। मैं आपको कहना चाहता हूं थैंक यू। ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत। मैं आपसे हूं और मैं आपके लिए हूं। और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया, मैं उन्हें भी कुछ कहना चाहता हूं। मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मैं वो दरिया हूं जो वक्त आने पर सैलाब बनता है। జై హింద్. నా తప్పేం లేదు, నేను కరెక్ట్గానే ఉన్నానని ఈయన అంటున్నాడు. కాదు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని పార్టీ వాళ్ళు అంటున్నారు. मुझे ऐसा लगता है कि शायद जिस तरह से विपक्ष के इतने नेता डर गए और कूद के बीजेपी में चले गए, शायद अगला नंबर हो सकता है राघव जी का। ये कह रहे हैं कि राघव चड्ढा बीजेपी ज्वाइन कर सकते हैं। अब देखिए, ये तो समय ही बताएगा, लेकिन ये तो बिल्कुल साफ है कि आज बीजेपी और उनके लोकतंत्र पर किए जा रहे हमले के खिलाफ राघव जी बोलने को तैयार हैं। ఎవరిది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటాడా లేకపోతే బీజేపీకి వెళ్తాడా అనేది మనకు తెలియదు. బట్ ఒక పార్టీ నీకు అవకాశం ఇచ్చి నేను నమ్మినప్పుడు పార్టీ కంటే నేనే గొప్ప అని అనుకోవడం తప్పు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అవకాశం ఇవ్వకపోతే అసలు రాఘవ్ చద్దా ఎవరో మనకు తెలిసేది కాదు. తన పిఆర్ కోసం, తన పబ్లిసిటీ కోసం పార్టీని వాడుకొని ఇప్పుడు వేరే పార్టీకి వెళ్తే అక్కడ రాజకీయాలు చేస్తా అంటే జనాలు ఎలా నమ్ముతారు? మనకు ముందే పొలిటీషియన్ మీద నమ్మకం లేదు. ఆయన గారు ఏదో మనల్ని ట్రాప్ చేసి మన కోసం మాట్లాడినట్టు చేసి ఇప్పుడు అసలు రంగు బయట పెడుతున్నాడు. అందుకే పొలిటీషియన్ అసలు నమ్మొద్దు. వాడు ఎంత షో అప్ చేసినా సరే గానీ ఎండ్ ఆఫ్ ద డే వాడు పొలిటీషియనే, అది గుర్తుపెట్టుకోండి.